Praise the Lord. In the book of Exodus chapter 14 and verse 14 says that the Lord will fight for you. All that you have to do is be still. Amen. మనం ఈ ప్యాసేజ్ చూసుకున్నట్లయితే మోషే ఇజ్రాయెల్ ప్రజల్ని ఐగుప్తు దేశంలోంచి ఎప్పుడైతే బయటకు తెస్తాడో వాళ్ళు వెనకకి తిరిగి చూసినప్పుడు ఫారో అతని సైన్యము వాళ్ళని వెంబడిస్తుంటే అందరూ ఆందోళన చెంది మోషేతో అంటారంట, మోషే మమ్మల్ని ఎందుకు ఇంత దూరము తెచ్చి మమ్మల్ని చంపి వేస్తున్నావు అని అడుగుతున్నారంట. అప్పుడు మోషే వాళ్ళతో అంటున్నాడు, మీరేం భయపడాల్సిన పని లేదు, ఎందుకంటే యెహోవా మీ పక్షమున మీకోసం పోరాడుతున్నాడు అని అంటున్నాడంట. హల్లెలూయా. ఆల్ దట్ యు హ్యావ్ టు డూ ఇస్ బీ స్టిల్. అదే రీతిగా మనం కూడా మన లైఫ్ లో మనం తిరిగి చూసుకున్నట్లయితే దే ఆర్ సో మెనీ డిసప్పాయింట్మెంట్స్, దే ఆర్ సో మెనీ బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అవన్నీ ఆలోచిస్తుంటే మనం ఇంకా మన జీవితంలో ముందుకు వెళ్ళలేమేమో అన్న ఒక ఆందోళన ఉంటుంది, ఇక్కడే చనిపోతామేమో అన్న భయం ఉంటుంది. కానీ ఈరోజు దేవుడు మీతో ఏం సెలవిస్తున్నాడు అంటే, ఐఎమ్ గోయింగ్ టు ఫైట్ యువర్ బ్యాటిల్స్. మీ ప్రతి ఒక్క బ్యాటిల్ని దేవుడు ఫైట్ చేయబోతున్నాడు. మీరేం చేయాలి అంటే యూ హ్యావ్ టు స్టే స్టిల్ అండ్ ట్రస్ట్ ఇన్ ద ప్రామిసెస్ ఆఫ్ గాడ్. ఆమేన్. మీరు దేవుని యొక్క ప్రామిసెస్ పైన నమ్ముచుండగా దేవుడు మీ ప్రతి ఒక్క బ్యాటిల్ని ఫైట్ చేసి మీకు విజయాన్ని ఇచ్చునుగాక నేను ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ.